మేము ఇంకా వేగస్లో ఉన్నాము. దిస్ ఇస్ డే 2 వీడియో. ఎవరైనా డే 1 వీడియో మిస్ అవుతే నేను పైన ఐకార్డ్లో వేస్తాను చూడండి. మేము ఇవాళ ఏం చేయబోతున్నాం అంటే కొన్ని రైడ్స్కి వెళ్తున్నాము. ఆల్రెడీ నేను డే 1లో స్ట్రీట్ అంతా చూసాను, స్ట్రీట్ అంతా వీడియో పెట్టాను. అండ్ బెలాజియో ఫౌంటైన్ అవన్నీ పెట్టాను. ఎవరైనా మిస్ అయితే కనుక తప్పకుండా వెళ్ళి చూడండి. అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు ట్రై సమ్ రైడ్స్, helicopter ride and zip line ride చేయబోతున్నాము. అండ్ ఆల్సో ప్యారిస్ ఈఫిల్ టవర్ పైకి వెళ్ళి చూడబోతున్నాము. సో వెళ్ళిపోదాము. మరి మేము రెడీ అయిపోయి లంచ్కి కిందకి వచ్చాము. కిందనే మా హోటల్ కిందనే గార్డెన్ రామ్సే ఫిష్ అండ్ చిప్స్ రెస్టారెంట్ ఉంది. సో మేము ఫిష్ అండ్ చిప్స్ ఐటమ్ ట్రై చేసాము, చాలా బాగుంది. ఎవరైనా లాస్ వేగాస్ వెళ్ళే వాళ్ళు ఈ హోటల్లో ఈ రెస్టారెంట్లో ట్రై చేయొచ్చు. అండ్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో మాకు రివ్యూ ఇవ్వండి. లంచ్ అయిపోయాక మేము డైరెక్ట్గా మావరిక్ హెలికాప్టర్స్ దగ్గరకు వచ్చామన్నమాట. ఫస్ట్ చెక్కింగ్ చేయాలి టర్మినల్లో. చెక్కింగ్ చేశాక పక్కనే చిన్న మన అమెరికన్ ఇండియన్ ట్రైబల్ మ్యూజియం ఉందన్నమాట. సో చూసాము అక్కడ లైక్ బో అండ్ ఆరో, నైఫ్స్ అండ్ సమ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా ఇయర్ రింగ్స్ ఉన్నాయి, బ్రేస్లెట్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయి. అండ్ ఎలా అంటే కొంచెం ట్రైబల్ డిజైనింగ్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ కొన్ని మ్యావరిక్ టీషర్ట్స్ ఉన్నాయి అండ్ గ్రాండ్ కెనియాన్ టీషర్ట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్. ఐటమ్స్ అయితే బాగున్నాయి అండ్ ఆల్సో కాస్ట్ కూడా బాగానే ఉన్నాయి అక్కడ. ఇవేమో మ్యావరిక్ ఎంట్రీ టికెట్స్ ఇచ్చారు. సో ఇవేమో టీషర్ట్స్. అండ్ మనకి అక్కడ ఫోటోషూట్ కూడా చేస్తారనమాట. ఆ ఫొటోస్ ఇక్కడ పెడతారు, డిస్ప్లే చేస్తారు, కావాలంటే మనం తీసుకోవచ్చు. ఇవేమో 24 క్యారెట్ గోల్డ్ అండ్ సిల్వర్ ఏమో గ్రాండ్ కెనియాన్లో డిక్ చేసినవి, రియల్ గోల్డ్ అండ్ సిల్వర్ క్రిస్టల్స్ అవి బాగున్నాయి చాలా. అండ్ కాసేపు మేము ఇలా టర్మినల్లో వెయిట్ చేసాము. ఆల్మోస్ట్ చెక్ఇన్ చేసిన 45 minutesకి స్టార్ట్ అయింది రైడ్. దిస్ ఇస్ ద టర్మినల్ వ్యూ. ఇది ఇంకో చిన్న ఎయిర్పోర్ట్ అనమాట నివాడాలో, ఫర్ ప్రైవేట్ జెట్స్ అండ్ హెలికాప్టర్ రైడ్స్కి. అండ్ వీఆర్ స్టార్టింగ్ నౌ. ఎంటర్ అవుతున్నాము. మాతో పాటు ఇంకో 2 కపుల్స్ వచ్చారనమాట. సో మొత్తం 6 members ట్రావెల్ చేసాము అండ్ పైలట్తో మొత్తం 7. యాక్చువల్గా 8 members ట్రావెల్ చేయొచ్చు. ఇంకొక సీట్ ఎంటీ ఉంది. దట్ ఈస్ ప్రైవేట్ జెట్. కనిపిస్తుంది కదా, ఇది ప్రైవేట్ జెట్. Welcome to Maverick, everybody. Like I said, my name is Chase. I'm going to show you how to use the seatbelts really fast. So make sure you have a good view. You might want to get a little bit closer. You'll find 2 straps on each seat. Go ahead and start with those to make yourself a lap belt. Just make sure the black strap makes a straight line across the face of the buckle. You'll notice 2 shoulder straps are in the backrest. So grab those and place them into the top. This seatbelt tightens on both sides if you need to adjust the size. And then you're all set. To get this off, just take the circle and turn it in either direction. Okay. Ready, all set? స్టార్ట్ అయిపోయాము. మొత్తం యాక్చువల్లీ ఇది మొత్తం రైడ్ 15 minutes ఉంటుంది. 3 minutes మనకి టేక్ ఆఫ్లోనే ఉంటుంది. 3 minutes టైం పడుతుంది. మేము యాక్చువల్లీ నైట్ వెళ్దాం అనుకున్నాము. నియాన్ లైట్స్, లాస్ వేగాస్ నియాన్ లైట్స్ చూడొచ్చని, బట్ సమ్హౌ మాకు స్లాట్ దొరకలేదు. సో ఇప్పుడు సన్సెట్ అయినా కనిపిస్తుంది అని చెప్పి సన్సెట్ టైంకి బుక్ చేసుకున్నాం అనమాట రైడ్. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో ఎండింగ్లో నైట్ టైం నియాన్ లైట్స్ ఉన్నప్పుడు లాస్ వేగాస్ పైనుంచి ఎలా ఉంటుందో నేను ఫొటోస్ షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి. టేక్ ఆఫ్ అయిపోతుంది. ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. యాక్చువల్లీ సన్సెట్ బాగా కనిపిస్తుంది మాకు. డైరెక్ట్గా అయితే చాలా బాగుంది. మీకు ఇంకా వీడియోలో అంత క్లియర్గా కనిపించకపోవచ్చు, బట్ డైరెక్ట్గా మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది.
యాక్చువల్గా ఫ్లైట్లో మనం ఇంత ఫీల్ అవ్వలేమండి. యాక్చువల్లీ హెలికాప్టర్లో చాలా తెలుస్తుంది మనకి. అంటే హెలికాప్టర్స్ ఇట్లా రైట్ తీసుకున్నా లెఫ్ట్ తీసుకున్నా వీ కెన్ ఫీల్ ఇట్. అండ్ ద వ్యూ కూడా మనం ఫ్లైట్లో నుంచి కంటే కూడా హెలికాప్టర్ నుంచి చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇట్స్ రియలీ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ మీకు ఇంకా లెఫ్ట్ సైడ్ ఒక పిరమిడ్ షేప్లో ఒకటి కనిపిస్తుంది కదా, అది యాక్చువల్లీ హోటల్. ఆ పిరమిడ్ హోటల్కి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే పైన లైట్ వస్తుంది నైట్ టైము. ఆ లైట్ మనకి ఎర్త్ నుంచి పైన స్పేస్ నుంచి చూస్తే కూడా కనిపిస్తుందంట ఆ లైట్. ఆ రేడియస్ అంత పైకి వరకు వెళ్తుంది. చాలా బాగుంటుంది నైట్ టైము. రేపు నేను ఇంకో వీడియో పెడతాను దాని గురించి, అందులో మీకు చూపిస్తాను నైట్ టైం ఆ వ్యూ ఎలా ఉంటుంది అని. సో ఇలా ఇంకా ముందుకెళ్తే ఆల్మోస్ట్ అన్ని హోటల్సేనండి ఇక్కడ. అంటే పైనుంచి అన్ని హోటల్స్, వెగాస్ అంటేనే అన్ని హోటల్స్ ఉంటాయి. సో నిన్న మీకు ఆల్మోస్ట్ నా డే 1 వీడియోలో అంతా వాక్ వ్యూ చూపించాను కదా, స్ట్రీట్ అదంతా. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి అదంతా వెగాస్ పైనుంచి కనిపిస్తుంది విత్ సన్సెట్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నిన్న చూసాం కదా లైక్ సీజర్ ప్యాలెస్, బెలాజియో, అరియా హోటల్ ఇవన్నీ కనిపిస్తాయి మనకి పైనుంచి. సో ఇలా కొంచెం ముందుకెళ్తే మీకు రైట్ సైడ్కి మొత్తం గ్రీన్ కలర్ ఒక పార్క్లా కనిపిస్తుంది కదా, అదంతా గోల్ఫ్ కోర్స్ అనమాట. అండ్ మీరు ఇక్కడ నుంచి చూస్తుంటే మనకి స్ట్రైట్గా ఒక పోల్ లాగా కనిపిస్తుంది కదా, అది యాక్చువల్లీ హోటల్. ఇట్స్ స్ట్రాటోస్పియర్ హోటల్. దాని కన్స్ట్రక్షన్ ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. యాక్చువల్లీ అక్కడ కూడా చాలా యాక్టివిటీస్ ఉంటాయి. లైక్ ఆ హైట్లో ఉంది కదా, సో పైనుంచి బంగీ జంప్ యాక్టివిటీస్, అలా హైట్కి సంబంధించిన యాక్టివిటీసే చాలా ఉంటాయి అనమాట. కాకపోతే నాకు కొంచెం హైట్ ఫియర్ ఉంది. సో మేము ఇంకా ఆ రైడ్స్ ట్రై చేయాలనుకోలేదు. బట్ ఇక్కడ నుంచి అయితే చాలా బాగుంది హోటల్. అండ్ కింద సర్కస్, క్యాసినోస్ అండ్ సేమ్ డిజైన్లో ఉంటాయి ఇంకా అన్ని హోటల్స్. బట్ బయట మాత్రం ఆర్కిటెక్చర్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ చూడడానికి చాలా బాగుంటాయి హోటల్స్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఆల్. కుర్చీ అదిగో అక్కడ ట్రంప్ టవర్ కనిపిస్తుంది చూడు. సో ఇక్కడ నుంచి ట్రంప్ టవర్ నుంచి మొత్తం ఇంకా మేము స్టే చేసిన హోటల్ లింక్యూ హోటల్, ఫ్లెమింగో హోటల్, అటు లెఫ్ట్ సైడ్కి ఏమో సీజర్ ప్యాలెస్, అటు ఆపోజిట్లో బెలాజియో అన్నీ కనిపిస్తాయి. ఆల్మోస్ట్ మొత్తం స్ట్రీట్ అంతా కనిపిస్తుంది. డే 1లో మనం కవర్ చేసిన హోటల్స్ అన్నీ మళ్ళీ పైనుంచి ఇక్కడ నుంచి కనిపిస్తాయి చూడండి.
ఇక్కడ నుంచి ఇంకా టర్న్ తీసుకొని స్ట్రిప్ స్ట్రీట్ నుంచి టర్న్ తీసుకొని గోయింగ్ బ్యాక్ టు టర్మినల్ అనమాట. ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. ద రైడ్ వాజ్ ఆల్మోస్ట్ 12 minutes. అండ్ మీకు అక్కడ ఒకటి కనిపిస్తుంది కదా స్ట్రైట్గా, స్టేడియం అనమాట, ఎలిజియన్ స్టేడియం. అది అక్కడ NFL సీజన్ జరుగుతుంది. ఐ థింక్ అది 2020లోనే స్టార్ట్ చేస్తారు. దిస్ ఇస్ ద వన్, ఎలిజియన్ స్టేడియం, ది టాప్ వ్యూ. అంతే, హెలికాప్టర్ రైడ్ అయిపోయింది ఇక్కడితో. అండ్ ఇట్ వాజ్ రియలీ అన్ ఆసమ్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. ఫస్ట్ టైం ఎక్కాము హెలికాప్టర్, అరవింద్ కూడా ఫస్ట్ టైము. అండ్ కొంచెం ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాము. అండ్ కంపల్సరీ ఒకసారి ట్రై చేయొచ్చు హెలికాప్టర్ రైడ్, ఎందుకంటే మళ్ళీ ఎక్కలేం కాబట్టి. అండ్ అక్కడ అయిపోయిన తర్వాత దాని పక్కనే లాస్ వేగస్ సైన్ దగ్గరకు వచ్చామన్నమాట. వెల్కమ్ టు ఫ్యాబులస్ లాస్ వేగస్ అని సైన్ ఉంటుంది. అండ్ అక్కడ పెద్ద లైన్ ఉంది, ఆల్మోస్ట్ 1 hour నుంచి ఉంటే కొన్ని ఫొటోస్ తీసుకోవడానికి ఛాన్స్ వచ్చింది అనమాట. సో దిస్ ఇస్ ద వ్యూ ఫ్రమ్ దేర్. అండ్ ఈ సైన్ ఆల్మోస్ట్ 62 years బ్యాక్ డిజైన్ చేయబడింది. 1959లో డిజైన్ చేశారంట. బెట్టీ విల్లిస్ అనే డిజైన్ చేశారు. దీనికైతే మామూలు క్రేజ్ లేదు. చాలాసేపు నుంచున్నారు లైన్లో, చాలామంది ఉన్నారు, ఒక్కొక్కరు చాలా ఫొటోస్ దిగారనమాట. అండ్ ఇది కూడా బాగుంది, బట్ ఇట్స్ ఆల్మోస్ట్ 1 hour, 1.5 hour టైం పట్టింది. అండ్ దిస్ ఇస్ ద నైట్ వ్యూ. హెలికాప్టర్ నుంచి వేగాస్ అసలు నైట్ వ్యూ ఇలా ఉంటుంది. నియాన్ లైట్స్ అంటారు మొత్తం వేగాస్ అంతా. సో దిస్ ఇస్ ద వ్యూ. అంతే అండి. సో డే 2లో మేము ఇంకా ఏం చేసామో మీరు తెలుసుకోవాలనుకుంటే మా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాలి. అండ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.